Hello everyone, this is RPBX, a Telugu beatboxer. ఈ వీడియోలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ బీట్బాక్స్ నేర్చుకోబోతున్నాం. సో మనకు తెలుసు బీట్బాక్స్ లో బేసిక్ ఏంటి, కిక్, హై హ్యాట్స్, స్నేర్. సో ఇవి జనరల్ గా అందరు బీట్బాక్సర్స్ రీసెంట్ గా చూస్తున్నాం మనం. బూట్స్ అండ్ క్యాట్స్ అండ్ బూట్స్ అండ్ క్యాట్స్ అండ్ బూట్స్ అండ్ క్యాట్స్ అండ్ సో ఇలా నేర్పిస్తున్నారు. యాక్చువల్ గా అది ప్రాపర్ వే కాదు, అది జస్ట్ మనం ఇమిటేట్ చేసినట్టు అవుతుంది అంతే. ఒక్కొక్క సౌండ్ క్లారిటీగా రాదు. వీళ్ళకి ఏమైతుంది అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కి ప్రో లెవెల్ కి వెళ్ళేటప్పుడు ఈ టెక్నికల్ బీట్స్ చేసేటప్పుడు వాళ్ళకి క్లీన్ అనేది ఉండదు అనమాట. సో ఈ వీడియోలో మనం క్లీన్ గా బేసిక్స్ ఎలా నేర్చుకోవాలో నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్పబోతున్నాను, నా ఓన్ ట్రిక్స్ మీకు చెప్పబోతున్నాను. సో లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే బీట్ బాక్స్ ఈజీగా అండ్ అలాగే క్లీన్ గా ఎలా నేర్చుకోవాలో మీకు ట్రిక్స్ చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్ లో మనకి బీటీకే ఉంటుంది కదా, బీటీకే అంటే కిక్, హై హ్యాట్స్ అండ్ స్నేర్. సో మనం ఫస్ట్ కిక్ నేర్చుకుందాం. కిక్ నేర్చుకోవడానికి బి అని రాస్తాం కదా ప్యాటర్న్ లో, అలాగే బి ని మనం అనాలన్నమాట. ఎలా అంటే మనం బి 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 చాలా క్లారిటీగా అనడానికి ట్రై చేయండి. బి బి బి, నాతో పాటు అనండి. బి 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 బి. ఇప్పుడు ఈ బి కి కొంచెం ప్రెషర్ యాడ్ చేయండి, ఎయిర్ ప్రెషర్. లైక్ పి పి పి. ఆ లిప్స్ ని కొంచెం టైట్ చేసి బయటికి ప్రెషర్ తో ఎయిర్ ని వదిలిపెట్టండి. లైక్ పి పి పి. నన్ను ఫాలో అవ్వండి. పి 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 పి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, బి బి అంటున్నాం. సో లాస్ట్ కి మనకి ఈ అనే సౌండ్ వస్తుంది. ఈ అంటే మనకు అక్కడ వోకల్ అనమాట. సో మన వోకల్ అంటే ఏంటి, నార్మల్ గా నేను మాట్లాడుతున్నాను కదా, అది వోకల్. ఈ సో మనం ఏదైతే వోకల్ యూజ్ చేస్తామో దాన్ని వోకల్ అంటారు. సో ఈ వోకల్ సౌండ్ ని తీసేయండి. అప్పుడు చాలా సింపుల్ ఉంది కదా, కొంచెం హార్డ్ డే ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ లో ఖచ్చితంగా వస్తుంది. 1 డే బీట్ బాక్సింగ్ అసలు ఉండదు. 1 డే బీట్ బాక్స్, 2 డేస్ లో బీట్ బాక్స్ అస్సలు ఉండదు, అస్సలు నమ్మకూడదు. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో సౌండ్స్ అంత క్లీన్ ఉంటాయి. మన గోల్ ఏంటి, బీట్ బాక్స్ నేర్చుకోవాలి, అలాగే క్లీన్ సౌండ్స్ నేర్చుకోవాలి. బేస్ వచ్చేసింది మనకి, దీన్ని ఇంకా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ హై హ్యాట్స్, టిఎస్ టిఎస్ టిఎస్. సో టిఎస్ ఏమవుతుంది, టిస్ 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 టిస్. సేమ్ దీంట్లో కూడా వోకల్ తీసేయండి. సో చాలా ఈజీ కదా, చాలా సింపుల్ ఈ సౌండ్. అండ్ ఆ తర్వాత మనకి స్నేర్. స్నేర్ లో ఇన్వర్ట్ కే స్నేర్. సో ఫస్ట్ మనకి అడ్వాన్స్ కే స్నేర్ చాలా కష్టం. సో నా టెక్నిక్ ఏంటంటే, అందరూ అవుట్వర్డ్ కే స్నేర్ చెప్తున్నారు బీట్ బాక్సర్స్, బట్ నా టెక్నిక్ ఏంటంటే ఇన్వర్ట్ కే స్నేర్. మనం బేసిక్ నుండి ఇన్వర్ట్ కే స్నేర్ మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనకి అడ్వాన్స్ కే స్నేర్ కూడా చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ నుంచే ఆ వేరు, విత్తనం నుండి ఆ వేరు స్టార్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్ చెట్టు పెడితే ఆ చెట్టు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. సో కే స్నేర్ చేయడానికి మనం సింపుల్ గా కేని ఇన్వర్ట్ అనాలి. కే 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 అంటున్నాం కదా, దాంట్లో నుండి వోకల్ తీసేసి సో అవుట్వర్డ్ బయటకు వస్తుంది కే కే అని. అదే ఆ పొజిషన్ లోనే ఇన్వర్ట్ చేయండి. సో దీన్ని ఇంకొంచెం ప్రెషర్ తోనే లాగితే సో ఇలా వస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరు బీట్ బాక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగుతూ ఉండాలి, ఎందుకంటే థ్రోట్ స్టార్టింగ్ లో చాలా డ్రై అయిపోతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాయిస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు వాటర్ తాగుతూనే ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. సో ఇది ఒక టెక్నిక్ కే స్నేర్ చేయడానికి. అండ్ సెకండ్ టెక్నిక్ వచ్చేసి, సో ఇది చేయడానికి మనం నార్మల్ గా అంటాం కదా, సో అలా ఈ టంగ్ నుండి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ టంగ్ నుండి మనం లోపలికి ఎయిర్ లాగాల్సి ఉంటుంది. లైక్ దీన్ని కొంచెం ప్రెషర్ గా సడన్ గా సక్ చేయండి. లైక్ సో మొదటి సౌండ్ కంటే ఈ సౌండ్ కొంచెం బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే అడ్వాన్స్ కే స్నేర్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ టెక్నిక్ మీరు నేర్చుకోగలిగితే మీకు అడ్వాన్స్ కే స్నేర్ చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. చాలా మంది టెక్నికల్ ప్యాటర్న్స్ కొడతారు, బట్
ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే అడ్వాన్స్ కేస్ స్నేర్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ స్ట్రగుల్ విత్ దిస్ ప్రాబ్లం. సో అట్లా మీరు కావద్దు అంటే ఫస్ట్ నుండే మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. క్లీన్ సౌండ్స్ చేయాలనే ఒక గోల్ పెట్టుకుంటే మనం మంచిగా క్లీన్ గా వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఇది మీకు కేస్నేర్ లో టూ టెక్నిక్స్ చెప్పాను. సో వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం సోది లాగ్ ఉండొచ్చు, బట్ ఈ 3 టెక్నిక్స్ ని మీరు ఫాలో అవ్వగలిగితే కిక్, స్నేర్, హైట్స్ చాలా సింపుల్ గా చాలా క్లీన్ గా వస్తాయి. అండ్ ఫైనల్ గా మీకు ట్రిక్స్ చెప్తానన్నాను కదా ఫాస్ట్ గా రావడానికి. సో ఫాస్ట్ గా రావడానికి టెక్నిక్ అంటే మనకు సంబంధం లేని టెక్నిక్. అది నేను సజెస్ట్ చేయని టెక్నిక్ ఏంటంటే బూట్స్ అండ్ క్యాట్స్ అండ్ బూట్స్ అండ్ క్యాట్స్. ఇది ఎందుకు చెప్పాను, ఇది మనకు సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు అని అయినా కూడా ఎందుకు చెప్తున్నాను ఫాస్ట్ అంటే, ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే బూట్స్ అండ్ క్యాట్స్ టెక్నికే కరెక్ట్. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫాస్ట్ గా నేర్చుకోవడం కావాలా, క్లీన్ గా బీట్ బాక్స్ నేర్చుకోవడం కావాలా. సో ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే బూట్స్ అండ్ క్యాట్స్, క్లీన్ గా నేర్చుకోవాలంటే నా టెక్నిక్ యూజ్ చేయండి. అండ్ ఇది నా ఒక్క టెక్నికే కాదు, ఒక్కొక్క బీట్ బాక్సర్ ఒక్కొక్క టైప్ చెప్తూ ఉంటారు. నేను ఇవి ఫాలో అయ్యి నేను నేర్చుకున్నాను. అండ్ కేస్నేర్ మాత్రం నా ఓన్ టెక్నిక్స్ ఇవి గైస్. అండ్ క్లీన్ గా నేర్చుకోవాలంటే మనం ఫోకస్డ్ గా ఉండాలి. ఫస్ట్ ఆ బీట్ బాక్సెస్ ఎవరైతే ప్రో లెవెల్ చేస్తున్నారో, అడ్వాన్స్ లో చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేయండి, సౌండ్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ కేస్నేర్ అండ్ అలాగే కొన్ని ప్యాటర్న్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన వీడియోస్ ఇంకా చూస్తూనే ఉండండి, చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి గైస్. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు ఇంకా నాతో కొంచెం డిస్కస్ చేయాలి బీట్ బాక్స్ గురించి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయవచ్చు, RPBX మ్యూజిక్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఫాలో చేయండి గైస్. సో ఫైనల్లీ వీఆర్ స్టార్టెడ్ గైస్. చేద్దాం టైం తీసుకొని, ఇంకా మిగతా ట్యూటోరియల్స్ అన్ని అడ్వాన్స్ గా చేద్దాం. మీరు చేయాల్సిన హెల్ప్ ఒకటే, సబ్స్క్రైబ్ చేయడం, మా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.